గ్రాట్యుటీ కానీ అదే విధంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో 350 బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శంకుస్థాపన చేశారు. 14 కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో హాస్పిటల్ పనులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అన్ని సదుపాయాలు, వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడ్పడుతుందని అన్నారు. కొన్ని వింగ్స్ ఏర్పాటు చేసేదానికోసము సుమారు 14 కోట్ల 10 లక్షల రూపాయలతో ఈరోజు పునాది రాయి వేసుకొని ఈ రోజు నుంచి పనులు మొదలవుతాయి. కాబట్టి హాస్పిటల్ కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలా, డెవలప్మెంట్ చేయాలనే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు హాస్పిటల్ నుంచి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఆసుపత్రి పరిస్థితి మరుగుదొడ్లు కానీ కొన్ని అది వెంటనే చేయాల్సిన పనులు ఉన్నాయనే ఒక ఉద్దేశంతో 14 కోట్ల 20 లక్షల రూపాయలు పనులు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా టెండర్ అయిపోయి కొంతకాలం అయినప్పటికీ కూడా మనం వెంటనే మొదలుపెట్టి మరి త్వరగా ఈ హాస్పిటల్ చేయమని చెప్పి వారు ఇంజనీర్లను కాంట్రాక్టర్లను మేము కోరుకోవడం జరిగింది. కాబట్టి అత్యంత త్వరలోనే మన యుద్ధ ప్రాతిపదికమైన ఈ యొక్క హాస్పిటల్ అభివృద్ధిని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే వింగ్స్ని ఏర్పాటు చేయాలని, అదే మాదిరిగా మన ఆసుపత్రిలో మరుగుదొడ్లు చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. వెంటనే పాత దాంట్లో ఉండబడిన మరుగుదొడ్లను వెంటనే పూర్తి చేయాలని ప్రజలకు చాలా ఐబొమ్మ వెబ్సైట్ నుంచి అధికారికంగా